About Good Friday. గుడ్ ఫ్రైడే గురించి బైబిల్ ఏం చెప్తుంది? The meaning of Good Friday marks the death of our Lord Jesus. గుడ్ ఫ్రైడే అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని సూచిస్తుంది. Through he lived a perfect, unblemished life, he dies for the sins of mankind. ఆయన పరిపూర్ణమైన నిష్కలంకమైన జీవితాన్ని గడిపినప్పటికీ మానవాళి పాపాల కోసం ఆయన మరణించాడు. So that through his resurrection on Easter day, తద్వారా ఈస్టర్ ఆదివారం నాడు పునరుద్ధానం ద్వారా that we may have a way of salvation through him. John 3:16. మనం ఆయన ద్వారా రక్షణ మార్గాన్ని కలిగి ఉండవచ్చు. యోహాను 3:16. Why do Christians call it a Jesus died Good Friday? క్రైస్తవులు యేసు మరణించిన రోజును గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటారు? Good Friday is called good because గుడ్ ఫ్రైడేను గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు ఎందుకంటే by the act of Jesus being crucified on Calvary యేసు కల్వరిపై సిలువ వేయబడిన చర్య ద్వారా and by defeating death and being resurrected on Easter Sunday. మరియు ఈస్టర్ ఆదివారం నాడు మరణాన్ని ఓడించి పునరుద్ధానం చేయబడిన చర్య ద్వారా He restored the relationship between God and humanity. ఆయన దేవునికి మరియు మానవాళికి మధ్య సంబంధాన్ని పునరుద్ధరించాడు. His act of sacrifice, although sad, became good because Christians believe anyone can be saved and go back to God. విచారకంగా ఉన్నప్పటికీ ఆయన త్యాగం మంచిగా మారింది ఎందుకంటే క్రైస్తవులు ఎవరైనా రక్షింపబడి దేవుని వద్దకు తిరిగి వెళ్ళి వచ్చారని నమ్ముతారు.